ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అంటారు. చిన్న కథ చెప్పుకుందాం. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. అయితే అబ్బాయికి లవర్ ఎవరు లేరు. వాళ్ళ అమ్మని డ్రెస్ చేసుకొని నీట్గా రెడీ అవ్వమన్నాడు. వాళ్ళ అమ్మని బండి మీద తీసుకెళ్తూ, అమ్మ ఈ రోజులు ప్రేమికుల దినోత్సవం కదా, ప్రేమికుల దినోత్సవం అంటే ఒక అమ్మాయినే ప్రేమించాలని ఏం లేదు కదమ్మా, అమ్మను కూడా ప్రేమించవచ్చు కదా. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం కదమ్మా, నువ్వు నాకు చాలా నచ్చావమ్మా. చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటు లేకుండా గోరు ముద్దలు తినిపించిన కాడి నుంచి ఇప్పటి వరకు నా ఇష్టాల మీదే నువ్వు సంతోషపడుతున్నావు. అమ్మ నీకేమి ఇష్టం అంటే, ఏ రోజు నాకు నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు ఉద్యోగం చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నావే కానీ ఏ రోజు నాకు ఇది కావాలి అని నువ్వు అడగలేదమ్మా. ఇప్పుడు నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, నీకన్నీ కొనివ్వగలను, కానీ ఏం కొనిచ్చినా నీ రుణం నేను తీర్చుకోలేను కదమ్మా. అందుకే ఈరోజు నిన్ను సంతోషపెట్టాలని నేను బయటకు తీసుకెళ్తున్నానమ్మా. అంటే ఎక్కడికి నాన్న, ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, లేదమ్మా నిన్ను ఈరోజు కాసేపు బీచ్కి తీసుకెళ్తా, కాసేపు హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తా, అలాగే ఇంకా నీకేమన్నా ఇష్టాలుంటే నాకు చెప్పమ్మా, ఈరోజు అన్నీ తీరుస్తాను అంటే వాళ్ళమ్మ ఒక్క కోరిక కరిందంట. చిన్నప్పుడు ఎప్పుడో ఉయ్యాలు ఊగానురా, పార్కులో ఉయ్యాలు ఊగాలంటే నాకు చాలా ఇష్టం రా అని చెప్పిందంట. అవునా, ఇంత చిన్న కోరేమిటమ్మా అంటే, లేదు నాన్న నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం, మా ఇంటి ఎదురుగా పార్క్ ఉండేది, రోజు వెళ్ళి పార్కులో ఉయ్యాలు ఊగుతూ ఉండేదాన్ని, అది ఊగినంతసేపు నా మనసు ప్రశాంతంగా ఉండేది, అందుకే ఆ చిన్ననాటి రోజులు గుర్తొస్తాయిరా, నన్ను పార్కుకి తీసుకెళ్ళి ఉయ్యాలు ఊగించరా అంటే, సరే అమ్మా అని ఫస్ట్ పార్కుకే తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే అక్కడ వాచ్మెన్ ఉయ్యాలు ఎక్కనివ్వట్లేదంట. ఎందుకంటే అది చిన్నపిల్లల కోసం పెట్టామయ్యా, పెద్దవాళ్ళు ఎక్కడానికి లేదు అంటే, అన్న మా అమ్మకి చిన్నప్పటి నుంచి కోరిక అంటన్నా, ఒక్క వీడియో తీసుకుంటానన్నా, ఒక్కసారి ఊగనివ్వండి అంటే, పాపం మీ అబ్బాయి బతిమాలుతుంటే వాళ్ళ అమ్మ కోసం సరే అన్నాడంట. ఆ ఉయ్యాలెక్కి వాళ్ళ అమ్మ ఊగుతూ ఉంటే వాడు వీడియో తీస్తున్నాడంట. వాళ్ళ అమ్మ సంతోషాన్ని వాడు ఎప్పుడు అంత బాగా చూడలేదంట. వాళ్ళ అమ్మ ఉయ్యాలు ఊగుతూ ఉంటే వాడికి కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయంట. మా అమ్మ నన్ను పార్కుకి తీసుకెళ్ళి ఉయ్యాలు ఊపేది కదా అని. అప్పుడు మరి మా అమ్మ ఎందుకు ఊగలేదు అని ఆలోచించాడంట. అప్పుడు ఉయ్యాల ఆపి, అమ్మ చిన్నప్పుడు నన్ను కూడా ఉయ్యాలు ఊపావు కదా, మరి నువ్వెందుకు ఊగలేదమ్మా నా ముందు అంటే, లేదు నాన్న అప్పుడు నేను చంటి బిడ్డ తల్లిని, నీ తమ్ముడు కూడా ఉండేవాడు కదా, అందుకనే ఊగలేకపోయాను, కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది, నేను చిన్నప్పుడు ఉయ్యాలు ఊగలేదు అనే బాధ లేదు, ఇప్పుడు నేను ఊగుతున్నానని సంతోషంగా ఉంది, నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి నాన్న, నువ్వు నాకు చాలా మంచి పని చేసావంటే వాడు పువ్వులు కొనుక్కొచ్చాడంట. పువ్వులు కొనుక్కొచ్చి అమ్మ ఐ లవ్ యూ అని అమ్మకి ఐ లవ్ యూ చెప్పాడంట. చెప్తే వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుందంట. ఎవరో అమ్మాయికి చెప్పాలి కదా నాన్న అంటే, లేదమ్మా నువ్వే నా ప్రాణానివి, నువ్విచ్చిన ప్రాణం వల్లే కాబట్టి నా సంతోషంగా ఉంది, ఇప్పుడు నువ్వు నాకు ఫ్లవర్స్ ఇస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంది నాన్న అని ఆ ఫ్లవర్ బొకే తీసుకుందంట. తీసుకొని వాళ్ళిద్దరూ చెయ్యి పట్టుకొని హ్యాపీగా నడుచుకుంటూ బండి ఎక్కారంట. అలా బీచ్ రోడ్డుకి తీసుకెళ్ళి బీచ్లో ఆ సముద్రం దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే ఆ బీచ్లో అందరూ లవర్సే ఉన్నారంట. వీళ్ళిద్దరే అమ్మ కొడుకులుగా కనపడుతున్నారంట. వీళ్ళు కూడా ఆమె డ్రెస్ వేసుకోవటం వల్ల లవర్స్ లాగే కనపడుతున్నారంట అందరికీ. కానీ కొంచెం అమ్మాయి పెద్దగా ఉందే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అయితే వాడు మా అమ్మ అని చెప్పేవాడంట. ఎవ్వరు వాళ్ళంక చూస్తున్నా మా అమ్మ అనేసి చెప్తూ సైగ చేసేవాడంట. వాళ్ళు ఆశ్చర్యపోయేవారంట. అమ్మ ఏంటి ఇంత చిన్నగా కనబడుతున్నారని. ఎందుకంటే వాడు ఎవరు అవమానించకూడదని డ్రెస్ చేసుకోమన్నాడు. అలాగే బండి మీద దూర ప్రయాణం అది చేస్తూ ఉంటే ఇబ్బంది పడకూడదని డ్రెస్ చేయించుకున్నాడు. అయితే ఆ బీచ్లోకి ఐస్ క్రీములు, ఏ వేరుశనక్కాయలు అలా ఏ వస్తాయి కొని పెడుతూ ఉన్నాడంట. కూర్చొని తింటున్నారు. మధ్యాహ్నం భోజనం టైం అయింది.
లేచి తీసుకొని ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్ళాడంట. లంచ్ ఇప్పించాడు. లంచ్ ఇప్పించినప్పుడు కూడా వాళ్ళ అమ్మ పాతకాలం నాటి ఏయో అడుగుతుందంట. వాళ్ళకి ఏమి తెలియట్లా. వాడికి తెలుసు, కానీ ఆ రెస్టారెంట్లో దొరకవు. సరేలే అమ్మ, కొత్త కొత్తవి తిందాంలే అని కొత్త కొత్తవి వాడు ఆర్డర్ చేశాడంట. ఇష్టంగానే తిన్నారంట ఇద్దరు. తిని మళ్ళా బయటకు వచ్చాక అమ్మ సరదాగా బయటికి ఇంకా ఎక్కడికైనా తిరుగుదామంటే, ఎందుకు నాన్న, చాలా అలసిపోయాను, ఇంటికి వెళ్ళిపోదామంటే, లేదమ్మా ఇంకా సాయంత్రం దాకా నాకు టైం ఉంది అంటున్నాడంట. ఏమైంది నాన్న అంటే, ఈరోజంతా నేను సెలవు పెట్టుకున్నా నీతో అలా తిరగాలని అని. ఇంకా అలా పాతకాలం ఇల్లులు ఉన్న చోటుకి అలా అలా తిరిగారు. రోజంతా అయిపోయింది. సాయంత్రం వచ్చాక వాళ్ళ అమ్మ దగ్గరే పడుకున్నాడంట. వాడు అమ్మ దగ్గర పడుకొని మనసారా వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్తూ ఉన్నాడంట. ఏంటంటే వాడికి జబ్బని వాళ్ళ అమ్మకి తెలియనివ్వలేదు. వాడు డాక్టరు ఇంకొక్క రోజే ఉందన్నారంట. వాడి జబ్బని వాడికి తెలుసు, వాళ్ళ అమ్మకి చెప్పల. ఇంకొక రోజే టైం ఉందన్నారంట. వాడి శరీరంలో ఏ అవయవం పనిచేయట్లేదంట. కానీ వాళ్ళ అమ్మకి తెలియకుండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వాళ్ళ అమ్మతో కబుర్లు చెప్తూ ఉన్నాడంట. నైట్ అంతా 12 అయిపోయిందంట. ఇంకొక రోజే కదా అనుకుంటున్నాడంట. ఈ హ్యాపీనెస్లో వాడికి శరీరం చాలా యాక్టివ్ అయిందంట బాడీలో. అయితే డాక్టర్ ఒక్కరోజే అన్నాడు కదా, నేను బాగానే ఉన్నానే అనుకుంటున్నాడంట. వాడికి పెయిన్స్ అయ్యి తగ్గినట్టు అనిపించిందంట. వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకున్నాడంట, నిద్రపోయాడు. ఇంకా తెల్లారి లెగననుకున్నాడు వాడు. లెగననుకుంటే వాళ్ళ అమ్మ కూడా అలా గోడ కానుకొని నిద్రపోయింది. వాళ్ళ అమ్మ వాడిలో నిద్రపోవటం వల్ల వాడు ఫుల్గా నిద్రపోయాడు. వాడికి వర్క్ స్ట్రెస్ వల్ల ఏదో చెప్పుకోలేని జబ్బు వచ్చిందనమాట. వాడు ఎవరికీ చెప్పల. అయితే ఇప్పుడు తెల్లారి వాడు కళ్ళు తెరిచి, ఏంటి నేను బతికే ఉన్నానా లేదా, అమ్మ నేను కలిసి చచ్చిపోయామా అనుకుంటున్నాడంట మనసులో. అనుకొని లేచి చూస్తే వాడు చాలా బాడీ యాక్టివేట్ ఉందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే డాక్టర్ చెప్తున్నాడంట, మిరాకిల్ అయ్యా, నీకేంటో హెల్త్ క్యూర్ అయినట్టుంది అన్నాడంట డాక్టర్. అనగానే వాడు ఆశ్చర్యపోతున్నాడంట. అదేం డాక్టర్, ఇంకొక్క రోజే ఉంది టైం, ఇంకా లేదు టైము నీకు, నీ అవయవాలన్నీ పాడైపోయినాయి అంటున్నారు కదా అంటే, అప్పుడు డాక్టర్ చెప్పాడంట, నువ్వు ఎన్నాళ్ళు వర్క్ స్ట్రెస్లో ఉన్నావు, నువ్వే సంతోషాలు అనుభవించలా, సంపాదన అని ఉన్నావు. ఆ వర్క్ స్ట్రెస్ వల్ల నీ అవయవాలన్నీ చచ్చిపడిపోతూ వచ్చాయి. ఇప్పుడు మరి నువ్వేం చేసావో నాకు తెలియదు, ఒక్క రోజులో నరాలు యాక్టివేట్ అవుతున్నాయని. నరాలు యాక్టివేట్ అవుతున్నాయా, ఎలా అంటే, నువ్వు నిన్నేం చేసావు అన్నీ చెప్పమన్నారంట. వాడు వాళ్ళ అమ్మతో తిరిగిని అన్నీ చెప్పాడంట డాక్టర్కి. అప్పుడు డాక్టర్ ఒకటే అన్నాడంట, నువ్వు జాబ్కి సెలవు పెట్టి ఒక 6 నెలలు అమ్మని తీసుకొని ఏదైనా టూర్ వెళ్ళరా అన్నారంట. 6 నెలల సెలవు ఇవ్వరు సార్, 6 నెలలు అంటే అయితే నెలకు 1 రోజు నువ్వు ఇలా వెళ్తా ఉంది కానీ ఒక 10 రోజులు ఫస్ట్ టూర్ వెళ్ళరా అన్నారంట. 10 రోజులు టూర్ వెళ్ళాలా, ఇప్పుడు ఆఫీస్ సెలవు పెడతా కుదరదు సార్ అంటే, లేదు నువ్వు చచ్చిపోతే ఏం చేసేవాడివి అన్నారంట డాక్టర్. వాడు వెంటనే, అవును కదా, నేను చనిపోతే ఏం చేసేవాడిని, సరే సార్ 10 రోజులు సెలవు పెట్టుకొని అమ్మని తీసుకొని నేను టూర్ వెళ్తాను, అలాగే నాకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిని కూడా తీసుకొని వెళ్తానని. మరి వాడు ఉద్యోగం చేస్తున్నాడు కదా అంటే, వాడికి కూడా సెలవు పెట్టేస్తాను సార్ అని ముగ్గురు కలిసి టూర్ వెళ్ళిపోయారంట. వాడు హెల్త్ చాలా క్యూర్ అయిందంట. ఆ టూర్ వెళ్ళాక చెప్పాడంట వాళ్ళ అమ్మకి, అమ్మ ఆ రోజు నిన్ను బయటికి తీసుకెళ్ళబట్టి నాకు మరో జన్మ ఇచ్చినట్టుగా ఉందమ్మా, ఇలా జరిగిందమ్మా అంటే వాళ్ళ అమ్మ పట్టుకొని ఏడ్చేసిందంట. వాళ్ళ అమ్మ ఏడ్చేటప్పుడు ఒక మాట చెప్పిందంట, నాన్న నువ్వెందుకో బాధపడుతున్నావని నేను గత కొన్ని దినాలుగా కనిపెడుతూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా బిడ్డకి ఏం కాకూడదు, నీకు నచ్చితే నన్ను తీసుకెళ్ళిపో, ఆ జబ్బేదో నాకు వచ్చేయాలని ప్రార్థన చేశాను, కానీ దేవుడు నా మొర ఆలకించాడు, నా ఆయుష్ కూడా నీకు పోసాడు, ప్రస్తుతానికి నాకు కొంచెం హెల్త్ బాగలేదు నాన్న అందంట. అదేంటమ్మా అలా ఎలా కోరేవు దేవుడిని అంటే, నాకు తెలియక తప్పుగా మాట్లాడేశాను దేవునితో, అందుకే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయంటే,
లేదు లేదమ్మా, నీకేమి కాదు, ఇదిగో ఈ వారం రోజులు మనం టూర్లో ఎంజాయ్ చేస్తాం కదా, చాలా హ్యాపీగా ఉంటామన్నారంట. వాడు వాళ్ళ అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడంట టూర్లో. ఈ ప్రపోజ్ చేసినట్టు ఇవన్నీ తమ్ముడికి చెప్పి, ఆ ఫొటోస్ అన్నీ తమ్ముడికి చూపించి, అమ్మ చూసి వాడు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి 10 రోజులు తిరిగి వచ్చారంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ అమ్మకు కూడా హెల్త్ క్యూర్ అయిపోయింది. చూసారా, ఒక రెస్ట్ అనేది మనిషికి చాలా అవసరం. అలా అని అన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు 90% క్యూర్ అయ్యి ఉన్నాడంట. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, నువ్వు కనీసం నెలకి 4 రోజులైనా సెలవు పెట్టుకోవాలి, లేదా వారం నువ్వు బయటకు వెళ్తూ ఉండాలి అన్నారంట. బయటికి అంటే బయట తిండి తినమనో, లేదా నువ్వు షాపింగ్ మాల్స్కి వెళ్ళమనో కాదు, ప్రకృతిని ఆస్వాదిస్తాకు వెళ్ళు అన్నారంట. అంటే వాడు 4 గోడల మధ్యలో, అద్దాల మధ్యలో వర్క్ చేయటం వల్ల వాడికి జబ్బులు వచ్చినాయి అన్నమాట. అందుకని డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ప్రకృతిని ఆస్వాదిస్తాకు వెళ్ళమని. చూసారా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూ ఉంటారు, ఆ వర్కే జీవితం కాదు, అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలి. వాడు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. నిజంగా ఆ రోజు చనిపోయి ఉంటే ఆ తల్లి ఎంత బాధపడేదో కదా. ఆ తల్లి కనిపెట్టేసింది, కానీ కొడుక్కి చెప్పలా. కొడుక్కి బాధ తెలుసు, కానీ తల్లికి చెప్పుకోలేకపోయాడు. అలా కాదు, తర్వాత చెప్పాడనుకో, మనకేదైనా సమస్య ఉంటే ముందే బయట పెట్టేయండి, దానివల్ల ఎలా క్యూర్ అవ్వాలో నేర్చుకోండి, లేదా ఇలాగే బయటకు వెళ్తూ ఉండండి. వెళ్ళినప్పుడు హ్యాపీనెస్ పొందుకోవాలి. దెబ్బలాడుకోటాకో, డబ్బులు అయిపోయినాయి అనుకోటాకో కాదు వెళ్ళేది. ఆ కొద్ది రోజులు మనం ఇంటిని మర్చిపోవాలి, ఆ కొద్ది గంటలు మనం హ్యాపీనెస్ పొందాలి. ఆ హ్యాపీనెస్ వల్ల మన బాడీ యాక్టివేట్ అవుతుంది. నిజం చెప్పాలంటే 50-60 ఏళ్ళు వచ్చినా మెడిసిన్ వాడకుండా ఉండాలంటే ఇదొక్కటే కారణం. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు, కానీ 100కి 1-2 చేస్తున్నారు అంతే. 100కి 1-2 కూడా కాదు, 1000 మందిలో 1-2 చేస్తున్నారు. అలా కాదు, ప్రతి ఒక్కరూ జాబ్ స్ట్రెస్ వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం కంటే ఇది బెస్ట్ కదా. ఇప్పుడు తల్లికి ప్రపోజ్ చేశాడు అబ్బాయి, ఇప్పుడు తల్లి గుండెలకు హత్తుకుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమికుల రోజు అంటే ఒక లవర్ కోసమేనా? కాదు, అమ్మా నాన్నల కోసం, అత్తామామల కోసం, లేదా పిల్లల కోసం, అన్నిటికి సంబంధించింది. అసలైతే అది చనిపోయిన రోజు అంట, కానీ చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఒకరు చనిపోయిన రోజుని సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నారు? దేశం కోసం పాటుపడిన వాళ్ళు చనిపోయిన రోజు అది, కానీ లవర్స్ డే అని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చూడండి, మంచి ఉంది, చెడు ఉంది. మంచిని ఆస్వాదించే వాళ్ళు మంచిని ఆస్వాదిస్తారు, చెడుని ఆస్వాదించే వాళ్ళు చెడుని ఆస్వాదిస్తారు. ఇంకా కొందరైతే ప్రేమికుల రోజున ఎక్కడైనా ప్రేమికులు కనపడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. అది కరెక్ట్ అంటారా? వాళ్ళ అమ్మ నాన్న ఇష్టాలు ఏమి చూడరు, వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేస్తారు. పెళ్లి చేసుకొని వాడేం బాగుపడతాడు? వాడికి ఉద్యోగం ఉందో లేదో నీకు అవసరం లేదు, అమ్మాయికి అసలు అమ్మా నాన్నకు చెప్పిందో లేదో అవసరం లేదు, ఏం చూడరు, పెళ్లి చేసేస్తారు. ఎక్కడి లోకం, ఎక్కడ జీవిస్తున్నారు అందరూ? ఆ పిల్లలు తెలియక తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా లేదా, ఇలాంటివి కనుక్కున్నారంటే పర్లా, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసి చేయటం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి ఇది కరెక్ట్ అనిపించట్లేదు. నా మనసుకు అనిపించిందే చెప్తున్నాను, మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఇక్కడ స్టోరీ అంతా కూడా నాకు మనసుకు అనిపించిందే చెప్తున్నా, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ నిజానికి ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనమే కాకుండా బయటికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించేది కూడా కావాలి. అలాగే వారం దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చొని ఆ 2 గంటలు దేవునితో ఉండాలి. మనుషుల పక్కన ఏమున్నారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకున్నారు, అసలు ఎలా ఉన్నారు, ఏమక్కర్లా, మనం దేవునితో ఉండాలి. ఆ 2 గంటలు ఉంటామో 3 గంటలు ఉంటామో దేవుని సన్నిధిలో మనం ఆయన స్తుతించుచు, ఆ కాసేపు అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆత్మలో ఆనందిస్తూ ఉంటే మన బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే నరాలు చాలా బలహీనంగా ఉంటాయి, చాలా స్మూత్గా సన్నగా ఉంటాయి. ఇవి ఒకరికి చెప్పేవి కాదు,
ఎవరికి వాళ్ళకి తెలిసేవి కాదు. ఒక డాక్టర్కే తెలుస్తాయి అవన్నీ. కానీ మనలో చిన్న పెయిన్ వస్తే డాక్టర్కి తెలుస్తుందా? ఆయన చదువుకున్న దాన్ని బట్టి చెప్పగలడు. కానీ ఆ పెయిన్ అనుభవించేది మనమే కదా! ఆ పెయిన్ రాకుండా చూసుకోవాలంటే మనం మనం చేయాల్సినవన్నీ మనం చేయాలి. మన బాడీ యాక్టివేట్లో ఉండాలి. ప్రేమికుల రోజని గొప్పలు చెప్పుకోవటానికి కాదు కానీ తల్లిని, తండ్రిని, గురువుని ప్రేమించాలి. దేవుణ్ణి మరింత ప్రేమించాలి. దేవునితో చక్కగా గడపాలి. దయచేసి స్నేహితులారా, ఈ ప్రేమికుల రోజుని దేవునితో గడపడానికి ఇష్టపడండి. అలాగే తల్లిదండ్రులతో గడపడానికి ఇష్టపడండి. భార్యాపిల్లలతో గడపడానికి ఇష్టపడండి. ఎవరో చెప్పారని, ఎవరో చేశారని లవర్స్ డే కాదు. అలాగే మన దేశం కోసం పోరాడిన యోధులు చనిపోయారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. ఇలా జరుపుకుంటే దేవుడు కూడా ఇష్టపడతాడు. ఈ రోజులన్నీ ఎవరో పెట్టినవే, మనం పాటించడానికి కాదు. కానీ నేననేది ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు సక్రమంగా ఉండి అన్నీ సమంగా ఉంటే వాళ్ళ ఇష్టం. కానీ ఈ రోజునే ప్రపోజ్ చేయాలి, ఈ రోజునే ఒకడంటాడు, నా గుండెలో ఎన్ని పేర్లు పెట్టుకున్నాను, ఎవరితో ప్రపోజ్ చేయాలో తెలియదు అంటున్నాడు. నిజమే. ఒక మగపిల్లాడు మనసులో ఎంతోమంది ఉండొచ్చు, ఒక ఆడపిల్ల మనసులో ఎంతోమంది ఉండొచ్చు. ఒక్కరికి ఎలా ఇస్తారు కదా? తప్పు కదా? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.